ఏ సమస్య వచ్చారు? సార్ నా పేరు మొహమ్మద్ యాకూబ్, వర్ధనపేట మండలం, వరంగల్ జిల్లా. సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో సచార్ కమిటీ అని ఒక నివేదిక వేశారు సార్. ఆ నివేదికలో ముసల్మాన్లు అంటే నవాబులు అని ఖవాబులుగా దండాలపై వేలాడకండి, ముస్లింలలోని కొన్ని కులాలు పేదరికంలో ఉన్నారు, చదువుకు ఆమెడ దూరంలో ఉన్నారు, వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ కూడా నోచుకోక ఉన్నారు అనేది షబ్బీర్ అలీ గారి, మాజీ మినిస్టర్ షబ్బీర్ అలీ గారి దయతో ఆనాడు సచార్ కమిటీ అని ఒక నివేదిక వేశారు. అప్పుడు 14 ఉపకులాలను, ఫకీర్లను, గారెడి వాళ్లను, తర్వాత అత్తరు అమ్మే వాళ్లను, పక్క చేపలు, ఈత కమ్మతో పక్క చేపలు అనే వాళ్లను, ఇట్లా రాతండి కరగబోసి గంటెలు కలైవాలి అంటారు వాళ్ళని. అలా 14 ఉపకులాలను పొందుపరిచారు. ఏది 5% రిజర్వేషన్ అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కోర్టుకు పోతే 5% నుంచి 1% తీసేశారు. మన భారత రాజ్యాంగం 50% మించకూడదు పర్సంటేజీ రిజర్వేషన్ల శాతం అని 1% తీశారు. ఆల్రెడీ 45% ఉంది, 46% ఉంది, 5% ఇస్తే మీరు 1% ఎక్కువ అవుతారని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి అప్పుడు మిగిలిన ఉన్న ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టుకు వెళితే 1% తీసేసి 4% రిజర్వేషన్లు అన్నారు. మేము ఉద్యోగాలు అడగట్లేదు, మేము ఓన్లీ సర్టిఫికెట్లు అడుగుతున్నాం సార్. మా పిల్లలు చదువుకోవడానికి ఏ స్కూల్ కోలినా ఇలా చూడండి, ప్రభుత్వాలు స్కూల్ కట్టాయి, టిమ్రీ స్కూల్ కట్టినాయి, గురుకుల స్కూల్ కట్టినాయి. కట్టి లాభం ఏంటి? 30,000 సీట్లు ఖాళీగా ఉన్నాయి అని అంటే ఏ స్కూల్ కు పోయినా కూడా మైనారిటీ, और तुम्हारा कैस्ट सर्टिफिकेट कौन है, तुम फकीर है, गारडी का तमाशा करने वाले हैं, क्या है बोल के पूछ रहे. मगर आज वर्धनापेट का एमआरओ देखो, फकीर सर्टिफिकेट दे बोले तो मैं बात करा खुद, नहीं साहब उन लोग फकीर है बोले तो मैं इंक्वायरी करके देता हूँ, अब कर लो साहब बोले तो मैं तुम्हारे से इंक्वायरी कर रहा हूँ बोल के बोला, और साहब फकीर है बोले तो गारडी का सर्टिफिकेट दिया. आज प्रजावाणी पिटिशनर में वो सर्टिफिकेट हम पूरे जिराक्स करके लगाए సార్. వీళ్ళు ఏం చెప్తున్నారు? మేడం గారు, ఇప్పుడు మన దివ్య మేడం ఐఏఎస్ ఆఫీసర్ మేడం గారు, పోయినసారి చెన్నారెడ్డి సార్ తోని కూడా కలిసాం మేము. ఆ తర్వాత లచ్చిరెడ్డి సారు ఒక ఆర్టీఓల సంఘ ప్రెసిడెంట్ నాయకుల వాళ్ళని కూడా కలిసాం. వాళ్ళని కూడా కలిస్తే మేము చెప్తాం 3 నెలలు అవుతుంది సార్, 3 నెలలు అవుతుంది. ఒక రిపోర్ట్ పోయిన పిటిషనర్ కి ఇదాకా ఇప్పటిదాకా వాళ్ళు ఏం రాసి ఇచ్చారు? పిటిషనర్ ఇచ్చిన తర్వాత మేము ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని రిపోర్ట్ అడగండి. రిపోర్ట్ అడిగితే వీళ్ళు నిజమా కాదా, వీళ్ళ వృత్యా కాదా? ఊర్లలో కలిస్తే తెలుస్తారు కదా సార్. ఊర్లలో మంగళోళ్ళు ఉన్నారు, చాగలోళ్ళు ఉన్నారు, గౌండ్లోళ్ళు ఉన్నారు, కమ్మరోళ్ళు ఉన్నారు. ఎవరినైనా కూడా నీ కులం ఏంది అని అడుగుతారా? నువ్వు ఈ పని చేసి చూపించమని అడగండి. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మా క్యాస్ట్ సర్టిఫికేటే మేము అడుగుతున్నాం కదా. మేము క్యాస్ట్ సర్టిఫికేట్ గురించే కదా మా పిల్లల చదువులకై ఆమెడ దూరంలో ఉన్నారు. వాళ్ళను ఎదగాలంటే ఓన్లీ ఒక చదువు లేనిది ఇక వాళ్ళు దేంతో సమానం అని నోటితో చెప్పుకోకూడదు. దయచేసి ముఖ్యమంత్రి గారు, ఇది 3వసారి ప్రజావానికి రావటము, మీరు చొరవ తీసుకొని మీ మంత్రులను కూడా కలిసాం సార్. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గారి, కమ్మవెల్లి కలిసాం, బట్టి గారిని కలిసాం, తర్వాత చాలా మంది బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కలిసాం. ఉమ్మడి ఆ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా కలిసాం. ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు మేము విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఆర్థికంగా లోన్లు అంటారు. మైనార్టీ అంటే మైనార్టీలో 6 ఉపకులాలు పెట్టారు. దాంట్లో సిక్కులు, బౌద్ధులు, జైనులు, ముస్లింలు, పార్సీలు, వీళ్ళందరూ మైనార్టీ అంటే ఒక టోపీలో గుర్తొస్తారు, కానీ వీళ్ళందరూ గుర్తుకు రారు. రంజాన్ రాగానే నోట్లో ఖజూర్ పెడతారు. ఆ సిద్ధాంతం ఉందో పోయిందో మరి ఇప్పటికి తెలియదు. మరి సారు, మరి రేవంత్ రెడ్డి సార్, ఈ సీఎం గారైనా మమ్మల్ని పట్టించుకొని మాకు ఉపాధి పరంగా, మా ఉపాధి కోల్పోయినాం సార్. పకీరేషం వేసి తెల్లారగట్ల 4 గంటలకు ఇప్పుడు పోయి పకీరేషం వేసి అల్లాహైనాం అని అంటే ఎవరైనా బిచ్చం వేస్తున్నా సార్? కులం మాత్రం అదే కదా సార్, మా వర్గం మాత్రం అదే కదా సార్, ఉపకులమ్మ. మా సర్టిఫికెట్లు ఇస్తే పిల్లగాళ్ళు మేము చేసే పని నా కొడుకు చేయట్లేదు సార్, నా కొడుకు చేసే పని నా మనవడు చేయడు. కానీ వాళ్ళు చదువుకోవాలి కదా, మాకు ఒక కులం ఉంది కదా. మా సర్టిఫికెట్లనే అడుగుతున్నాం మేము, మిమ్మల్ని వేరేది ఏం కాదు. మమ్మల్ని కూడా డెవలప్ చేయండి. ప్రత్యేక తెలంగాణ చేసి జిల్లాలు విభజించారు, మండలాలు విభజించారు, గ్రామ పంచాయతీలు విభజించారు, తండాలను పంచాయతీ చేశారు, గ్రామాలను పంచాయతీలు చేశారు. మరి మమ్మల్ని కూడా, మాకు కూడా ఒక సపరేట్ కార్పొరేషన్ పెట్టి మా సంచార ముస్లింలోని 14 ఉపకులాలను ఒక కార్పొరేషన్ గా ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా డెవలప్ చేయండి. మాకు కూడా ఓట్లు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, మాకు కూడా బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆ లోన్లు ఎక్కడికి వస్తాయి, ఎటు పోతాయి, ఎవరు తీసుకుంటారు? ప్రశ్నార్థకం. ఊర్లలో తిరుగుదాం సార్. ఏ ఒక్కరికి కూడా అవసరం ఉన్న వాళ్ళకి ఇండ్లు లేని నిరుపేదలు సార్. బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ సార్ ఏమో డబుల్ బెడ్రూమ్ అన్నారు, వీళ్ళేమో ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు. ఇప్పటి వరకు గల్లీ చిన్నది అని మన గోరెటి వెంకన్న పాట పాడినట్టుగా మా స్థితిగతులపై మమ్మల్ని చూసి మేము పెట్టే అర్జీలను పరిశీలించి నిజంగా విచారించి, నిజంగా వీడికి ఇల్లు ఉందా లేదా,
ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్ లో పనిచేయడానికి వచ్చారు సార్. నేను తప్పుగా మాట్లాడలేదు, వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు, బీహార్ నుంచి వచ్చారు, తర్వాత ఒడిశా నుంచి వచ్చారు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వస్తున్నాయి, వాళ్ళకి పథకాలు వస్తున్నాయి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డులు మార్చుకుంటున్నారు వాళ్ళు. మరి ఇక్కడ నుంచి మేము ఎక్కడికి పోయి ఆధార్ కార్డులు మార్చుకోవట్లేదు కదా. స్వతంత్రం వచ్చి 76-75 సంవత్సరాలైనా మా స్థితిగతులు ఇంతేనా, మా పరిస్థితులు ఇంతేనా? దయచేసి సీఎం గారు ఇప్పటికైనా చొరవ చూపి మమ్మల్ని ఆదుకుంటారని ఆశతో, మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా ఆదుకోలేదు కానీ మరి ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ లోని సీఎం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ అంటేనే మైనార్టీలకు ఒక ఆశతో వచ్చాం సార్. దయచేసి ఆదుకుంటారని ఆశ. థ్యాంక్ యూ.